ఐపీఎల్ మ్యాచ్ 7 కూడా ముగిసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ఎల్ఎస్జీస్ మధ్య జరిగినటువంటి ఈ మ్యాచ్ హైదరాబాద్ స్టేడియంలో జరిగింది. గత మ్యాచ్లో చిన్న చిన్న తప్పిదాలు చేసి కేవలం ఒక్క వికెట్తో ఓడిపోయినటువంటి పంత్ సేన ఈసారి టాస్ గెలిచి మిగిలిన జట్లలాగే బౌలింగ్ను ఎంచుకుంది. గత మ్యాచ్లో అందుబాటులో లేనటువంటి అవేష్ ఖాన్ను షాబాజ్ స్థానంలో ఈ మ్యాచ్లోకి తీసుకొచ్చాడు రిషబ్ పంత్. గత మ్యాచ్లో భారీ స్కోరు సాధించినటువంటి ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో ఏ విధమైన మార్పులు లేకుండా బరిలోకి దిగింది. మూడో బంతికి ఖాతా తెరిచినటువంటి ట్రావిస్ హెడ్ ఎప్పట్లాగే చెలరేగి ఆడాడు. కాకపోతే మరోవైపు శార్దూల్ ఠాకూర్, అభిషేక్ శర్మ మరియు ఇషాన్ కిషన్లను వరుస బంతుల్లో అవుట్ చేయడంతో మూడో ఓవర్ ముగిసే సమయానికే సన్ రైజర్స్ హైదరాబాద్ 2 వికెట్లు కోల్పోయింది. గత మ్యాచ్లో సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్లో తొలి బంతికే అవుట్ అయ్యాడు. రవి బిష్నోయ్ వేసినటువంటి 6వ ఓవర్లో 2 లైఫ్లతో బతికిపోయిన ట్రావిస్ హెడ్ జట్టు స్కోరును పవర్ ప్లే ముగిసే సమయానికి 62 పరుగులకు తీసుకెళ్లాడు. అందులో 42 పరుగులు ట్రావిస్ హెడ్ కొట్టినవే. 28 బంతులు ఆడిన ట్రావిస్ హెడ్ 5 ఫోర్లు 3 సిక్సర్ల సహాయంతో 47 పరుగులు చేశాడు. 8వ ఓవర్లో ప్రిన్స్ యాదవ్ వేసినటువంటి ఒక మంచి బంతికి ట్రావిస్ హెడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాక క్లాసిన్ క్రీజ్లోకి వచ్చాడు. 2 ఫోర్లు 1 సిక్సర్ కొట్టినటువంటి క్లాసిన్ దురదృష్టవశాత్తు అవుట్ అయ్యాడు. నితీష్ రెడ్డి ఇచ్చినటువంటి స్ట్రైట్ ఫార్వర్డ్ క్యాచ్ను ప్రిన్స్ యాదవ్ మిస్ చేశాడు. కాకపోతే దురదృష్టవశాత్తు ప్రిన్స్ యాదవ్ చేతికి తాకిన బంతి నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉన్నటువంటి వికెట్లను గిరాటేసింది. అప్పటికే క్లాసిన్ క్రీజ్ దాటి ఉన్నాడు. ఇక దీంతో స్కోరు వేగం నెమ్మదించింది. నితీష్ రెడ్డి కూడా 28 బంతుల్లో కేవలం 32 పరుగులు మాత్రమే సాధించాడు. కేవలం రెండో మ్యాచ్ మాత్రమే ఆడుతున్న అనికేత్ శర్మ తన డెబ్యూ ఇన్నింగ్స్లోనే ఒక మెరుపు క్యామియోని ఆడాడు. కేవలం 13 బంతుల్లోనే 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇందులో 5 సిక్సర్లు ఉండడం గమనార్హం. తర్వాత వచ్చిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తొలి 3 బంతుల్లో 3 సిక్సర్లు కొట్టి 4వ బంతికి అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్లో తాను ఎదుర్కొన్న మొదటి 3 బంతుల్ని సిక్సర్గా మలిచిన 4వ క్రికెటర్లా మన ప్యాట్ కమ్మిన్స్ ఉన్నాడు. ఇంతకుముందు ఈ ఫీట్ను సునీల్ నారాయణ్, మహేంద్ర సింగ్ ధోని, నికోలస్ పూరన్ సాధించారు. 18 ఓవర్లు ముగిసే సమయానికి ఎస్ఆర్హెచ్ స్కోరు 180 పరుగులు ఉంది. ఎప్పట్లాగే 200 పరుగులు వస్తాయి అనుకుంటే చివరిలో వికెట్లన్నీ కోల్పోయినటువంటి ఎస్ఆర్హెచ్ టైలెండర్లు 19వ ఓవర్లో 3 పరుగులు, 20వ ఓవర్లో 7 పరుగులు సాధించడంతో 190 పరుగుల వద్దకి కట్టడి చేయబడింది. వేలంలోనే తీసుకోబడిన శార్దూల్ ఠాకూర్ రీప్లేస్మెంట్గా వచ్చి ఈ మ్యాచ్లో 4 వికెట్లు తీసి ఎస్ఆర్హెచ్ను 190 పరుగులకు రెస్ట్రిక్ట్ చేయడంలో కీలక పాత్ర వహించాడు. 91 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి లక్నో సూపర్ జైంట్స్ మకరం వికెట్ను త్వరగానే కోల్పోయింది. కానీ మిచెల్ మార్ష్ అండ్ నికోలస్ పూరన్ ఫోర్లు సిక్సర్లతో విజృంభించారు. పవర్ ప్లే ముగిసే సమయానికి ఎల్ఎస్జీ స్కోరును 77 పరుగులకు తీసుకెళ్లారు. 7.3 ఓవర్లలోనే ఈ స్కోరు 100కు చేరుకుంది. నికోలస్ పూరన్ 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇలా 20 బంతుల లోపల అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడం నికోలస్ పూరన్కు ఇది 4వసారి. ఇంతకుముందు ఈ రికార్డ్ 3 సార్లు చేసినటువంటి ట్రావిస్ హెడ్ అండ్ ఆస్ట్రేలియాకి చెందినటువంటి మరో క్రికెటర్ ఫ్రేజర్ మెక్గర్గుల పేరు మీద ఉంది. వాళ్ళిద్దరూ 3 సార్లు అర్ధ సెంచరీని 20 బంతుల లోపలే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నికోలస్ పూరన్ అవుట్ అయ్యే సమయానికి 26 బంతుల్లోనే 70 పరుగులు సాధించాడు. ఇందులో 6 ఫోర్లు 6 సిక్సర్లు ఉన్నాయి. ప్యాట్ కమ్మిన్స్ నికోలస్ పూరన్ని అవుట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నటువంటి మిచెల్ మార్ష్ను సైతం కమిన్స్ అవుట్ చేశాడు. 21 బంతుల్లో 52 పరుగులు సాధించినటువంటి మార్ష్ను కూడా కమిన్స్ అవుట్ చేశాడు. ఆయుష్ బదోని, కెప్టెన్ రిషబ్ పంత్ తక్కువ స్కోర్లకే అవుట్ అయినా అప్పటికే సాధించాల్సినటువంటి లక్ష్యంలో చాలా పరుగులు నికోలస్ పూరన్ మరియు మిచెల్ మార్ష్ సాధించడం జరిగింది. మిగిలిన లాంఛనాన్ని అబ్దుల్ సమాద్, డేవిడ్ మిల్లర్లు ఫినిష్ చేశారు. ఇక 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి శార్దూల్ ఠాకూర్ను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఇక తదుపరి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది.